కాసేపట్లో 6వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర కొనసాగబోతోంది. చీకటిమనిపల్లి నుంచి ఈ బస్సు యాత్ర 6వ రోజు మొదలు కాబోతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయకరావు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వినాయకరావు, చెప్పండి, చీకటిమనిపల్లి నుంచి 6వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. మదనపల్లెలో అంతా కూడా సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మీ దగ్గర ఎలాంటి వివరాలున్నాయి? బిందు, మరి కాసేపట్లోనే చీకటిమనిపల్లి నుంచి 6వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రాక కోసం తంబలపల్లి నియోజకవర్గ వాసులు కావచ్చు, లేదంటే కనుక మదనపల్లి బహిరంగ సభ కోసం వచ్చిన ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తంబలపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలకబోతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గడిచిన 5 రోజులు చూస్తే కనుక ప్రతి చోట కూడా అపూర్వ స్వాగతం లభిస్తుంది. పెద్ద ఎత్తున రాత్రి లేదు, పగల లేదు, ఎండ లేదు, ఈ విధంగా ప్రజలు నిరాధనలు పడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? ఈరోజు మా తమ్మలపల్లి నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణం వచ్చినంత అయింది. మా అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం మా ప్రజలకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. అన్ని కాన్స్టిట్యూషన్లు వేరు, అన్ని చోట్ల కంటే కూడా మా దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా చాలామంది అప్పుడే మీటింగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఏ కాన్స్టిట్యూషన్ రాకముందే దాదాపుగా 20,000 మంది మా తమ్మలపల్లి ప్రజలు అక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేసింది ప్రతి ఒక్కరికి, ఎవరితో మాట్లాడినా కానీ ఏ ఇంటికైనా కొంతమందికి లక్షల్లోనే ఉంది, తక్కువగా ఏం లేదు. దాదాపుగా మేము 12,000 ఇండ్లు కంప్లీట్ చేసినాం. మళ్ళీ 6,000 ఇండ్లు కూడా శాంక్షన్ చేసినారు. దాంట్లో కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. అది పోతే హంద్రీని దాదాపు 5,000 కోట్లతో వైండింగ్ చేస్తూ ఉన్నాం. టెండర్ కూడా అయింది. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. గడికోట నుంచి 6 TMC మాకు కాన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరుగుతుంది. పైప్ లైన్ ద్వారా ఆల్రెడీ పైప్ లైన్ కూడా మొలకల చెరువు దగ్గర ఆగింది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, పేర్లు చెప్పాలంటే కూడా తెలుగుదేశం వాళ్ళు దాన్ని వేరే వాళ్ళతో పిటిషన్లు వేసి అడ్డుకోవడంతో అది కూడా ఆగింది. అక్కడి నుంచి ముదివేడి ప్రాజెక్ట్ తీసుకుంటే మా తమ్మలపల్లికే తలమానిక్యంగా ఉంటుంది. ఇక్కడికి ముదివేడి ప్రాజెక్ట్ 30 మీటర్స్ హైట్లో ఉంటుంది. అది 2.2 TMC అంటే దాదాపుగా మాకు అంత పెద్ద ప్రాజెక్టు మా కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ లేదు కూడా. అది అంత పెద్ద ప్రాజెక్టు మాకు ఇవ్వడం జరిగింది. దాదాపు అది 600 కోట్ల ప్రాజెక్ట్ ఒకటే. అట్లా చెప్తా పోతే ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు అనేది చెప్పలేనంత ఎక్కువ ఉంటుంది. మనకి ఒక 600 కోట్లతో వాటర్ గిడ్డు డ్రింకింగ్ వాటర్కి మాకు మాత్రమే 600 కోట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా గడికోట నుంచి పైప్ లైన్ ద్వారా ఫిల్టరింగ్ చేసి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే పద్ధతిలో చేయడం జరిగింది. మాకు అది కూడా ఎందుకు ఇచ్చినారంటే, మా క్లోరైడ్ ఉంటుంది, అందరికి కూడా మోకాలు నొప్పులు, పండ్లు ప్రాబ్లము ఇవన్నీ తొందరగా వస్తాయి. అందువల్ల అడుగుతానే దాన్ని కూడా శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచేసి, ఆ టెండర్ కూడా వేరే వాళ్ళు వేసి తెచ్చారు. అవి కూడా సర్వే అవుతా ఉంది, అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా హౌసింగ్ అంటే మీకు అన్ని తెలిసినవే, ప్రాజెక్ట్ అయితే మీకు తెలిసినవే. ఇంకా రోడ్లు అయితే ఆల్మోస్ట్ 95% రోడ్లు కంప్లీట్ చేసినాం. ఎక్కడ కని విని ఎరగని దీంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొట్టుకొని ఒక పంచాయతీ ఉంటుంది మాకు. పంచాయతీ మెయిన్ డివైడ్ చేసినాం మన గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి గారి సెలవుతో. ముఖ్యమంత్రి గారు అడుగుతానే అదేందన్నా 900 ఓటర్స్ ఉంటే ఆడ సచివాలయాలు అన్ని పెట్టాలంటే అవుతుందా, దానికి ఇన్ని దాదాపుగా 17 కోట్లు పెట్టి నువ్వు ఆడ ఉండేది 900 ఓట్లు అంత పెట్టాలంటే ఎట్లా అంటే, లేదన్నా చేయాలా, లేదంటే 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది కొత్తకోట హెడ్ క్వార్టర్ కంటే. ఇమీడియట్గా సరే చేసేయండి అని చెప్పేసింది మీద మా ఎంపీ గారికి మాకు చెప్పడం జరిగింది. రోడ్డు కూడా ఎలక్షన్ అయినా 6 monthsలో రోడ్డు కూడా కంప్లీట్ చేసినాం. సచివాలయాలు 900 ఓట్లకు స్టేట్లో ఎక్కడ ఈయనది 900 ఓట్లు ఉండే దానికి సచివాలయాలు అన్నీ ఇచ్చినారంటే మీరు లెక్క వేసుకోవాలి. మా తమలాగా అభివృద్ధి కార్యక్రమాలు మీరు 5 ఏళ్లలో పూర్తి చేశారు. గడిచిన ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేశారని చెప్పుకునే వ్యక్తి, ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తమ్మలపల్లి నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు? తమ్మలపల్లి నియోజకవర్గానికి ఆయన ఏమి కానీ చేసింది లేదు. ఇది మా ప్రజలు అందరూ ఉండారు, చూస్తూ ఉంటారు. ఆయన చేసింది ఏమీ లేదు. ఏదైనా ఉంటే అడ్డుకునే దాంట్లో గట్టి దిట్టయినాడు. ఇంకోటి, ఈ 9:30 స్టార్ట్ చేసి మొలకల చెరువులో మనుషులు లేక బయట నుంచి మనుషులు పిలిపించుకొని 4:30 దాకా
మా అంగళ్ళు మా కాన్స్టిట్యూషన్ దాటుకునే అంత పరిస్థితి ఆయన పడింది. గమ్ముగా ఆడ ఈడ కూర్చొని ఆ ప్రాజెక్టు ఏదైతే గడికోట నుంచి వస్తే పైప్ లైన్ వస్తుందో అక్కడ పోయి ఆడ చూసి వాళ్ళ రైతులందరూ రెచ్చగొట్టి మీకు ఇంకా డబ్బులు రావు, డబ్బులు ఇవ్వరు, గవర్నమెంట్ ఇంకా మీకు ఇది చేయలేదు, మీరు ఆపేయండి అని చెప్పేసి ఆడ కూడా రెచ్చగొట్టేసి రావడం జరిగింది. అక్కడికి వచ్చినాక మా మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేసినారు. ఎందుకు ప్రాజెక్ట్ ఆపినావు, మాకు ప్రాజెక్ట్ ఉంటే రేపు పొద్దున్నే ఏదైనా ఇండస్ట్రీస్ వస్తాయి అని. అది కూడా అక్కడ కూడా కడప ఎక్కడి నుంచి అనంతపురం నుంచి అక్కడి నుంచి మనుషులు పిలుచుకొచ్చి మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మళ్ళీ ఆయన కొట్టించుకొని మమ్మల్ని కొట్టేసినారు అని చెప్పేసి మా మీద కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలకు అందరికీ తెలిసిందే. మేము కొట్టాలనుకుంటే అక్కడి నుంచి పోనీ కూడా పోనీ. 5 ఏళ్ల అభివృద్ధి చూసిన తర్వాత మీకు ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుంది? ఈరోజు బస్సు యాత్రకు ఏ విధంగా స్పందన ఉందంటే ఏం చెప్తారు? అసలు నేను ఎవరిని పిలిచాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వస్తూ ఉన్నాడు అంటే ఇదే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎవరిని మా లీడర్లకు ఫోన్లు చేసి సీఎం గారు వస్తారు మీరందరూ రండి రండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. నేను ఈ వాళ్ళు వచ్చినప్పుడు ఊరికి వచ్చి రౌండ్ పోయినాను తప్ప మీరందరూ రావాలని నేను ఎవరిని అడగలేదు. వాళ్ళంతా వాళ్ళు ఎవరికి వాళ్ళ సొంతంగా అందరూ కలుసుకొని రావడం జరుగుతుంది. పదే పదే వై నాట్ 175 అంటున్నారు. ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికలు? ఖచ్చితంగా అందరూ బాగా కష్టపడుతున్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మాకు ఇక్కడే దాదాపుగా 1200-1300 కోట్లు రోడ్లు ఇచ్చినాడంటే ఇది ఈ రోడ్డు కాకన్నా అది సామాన్య మాటలు కాదు. ఎవరు మాట్లాడినా కానీ ఏ ఇంటికైనా ఏ ఊరికైనా ఎన్ని కనెక్టివిటీ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకున్నా అని చెప్పేసి మా తమ్మలపల్లి నియోజకవర్గానికి ఏం అడిగినా చేయగలిగినాడు. కానీ తమ్మలపల్లి నియోజకవర్గం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా విశ్వాసంతో ఆయనంటే వాళ్ళ గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిగా మా ప్రజలందరూ చూస్తారు. మాకు కూడా ముఖ్యమంత్రి గారు తమ్మలపల్లి అంటే చాలా బాగా డెవలప్మెంట్కి ఏది కానీ వెనకాడకన్నా చేసినారు. ప్రతిదీ ఏది కానీ హాస్పిటల్స్లో ఈరోజు మదనపల్లిలో కూడా అన్ని మెడిసిన్స్ ఉండవు. మాకు కొత్తకోటలో ఉన్నట్టు మన తమ్మలపల్లిలో ఉన్నట్టు అన్ని మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ. కొత్తగా మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు తంబలి వాసులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా ఆయన మరి కాసేపట్లోనే ఈ చీకటిమనిపల్లి నుంచి ప్రారంభం కాబోతున్న యాత్ర తంబలపల్లిలోకి అడుగు పెట్టబోతోంది. తంబలపల్లి నియోజకవర్గం మీదుగా మధ్యాహ్నం అంగళ వరకు చేరుకుంటారు. ఆ తరువాత ఆయన మదనపల్లి నియోజకవర్గంలోకి ఆయన యాత్ర ప్రవేశించబోతుంది. సాయంత్రం 4 గంటలకు మదనపల్లిలో భారీ బహిరంగ సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత రాత్రికి ఆయన పొంగూరు నియోజకవర్గానికి చేరుకుంటున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఎక్కడా లేని విధంగా కరివి ఎరిగిన రీతిలో గడిచిన 5 రోజులుగా బస్ యాత్రలో అడుగడుగునా కూడా ప్రజలు నిరాజనాలు పట్టారు. కదిరి నియోజకవర్గం రోడ్ షో పూర్తిగా మనం నిన్న చూస్తే కనుక జనంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా అదే విధమైన వాతావరణం ఇక్కడ చీకటిమనిపల్లి నుంచి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే వినాయక్, థ్యాంక్ యూ.